ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, రేపటిని గురించి చింతింపకుడి. ప్రతి మనిషి ఈ లోకంలో రేపటిని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయో, అనారోగ్యం నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందో, కుటుంబంలో నెమ్మది ఎప్పుడు ఉంటుందో అని ఇలా రకరకాలుగా వారికి ఉన్న సమస్యలను బట్టి చింతిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు ఎంతో స్పష్టంగా రేపటిని గురించి చింతింపకుడి అని చెప్తున్నారు. మీ చింత ఏదైనా సరే చింతను మరచి ధైర్యంగా దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. నీకు ఏ విషయంలో చింత ఉన్నా దాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండు. ప్రభు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ మనకు ఏది కావాలో మనకంటే ముందుగా ఎరిగి వాటిని మనకు సమకూర్చేవాడుగా ఉన్నాడు. జీవితంలో ఏ మేలు జరగడం లేదని ప్రార్థించడం మానకు. ఏ సమయంలో జరగవలసిన పని ఆ సమయానికి జరుగులాగున దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. కనుక గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడని నమ్మి రేపటిని గురించి చింతించడం మాను. ధైర్యంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో.